ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిలో ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎఫ్డి, ఎల్ఐసి పాలసీలు, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ తదితర పెన్షన్ల ప్లాన్లలో పెట్టుబడులు కొన్ని. ఏటా 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపులను పొందవచ్చు. అలాగే ఉద్యోగులు వీలుంటే హెచ్ఆర్ఏతో పాటు టెలిఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల రీయింబర్స్మెంట్, ఎడ్యుకేషన్ అలవెన్స్లు, ఫుడ్ కూపన్స్ను ఎంచుకోవచ్చు. ఈపీఎఫ్ విరాళాలను పెంచుకోవడం కూడా కలిసొచ్చే అంశమే. ఇల్లు కొనే ఆలోచన ఉంటే గృహ రుణంపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద ₹1,50,000 వరకు లాభం పొందవచ్చు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల పేరిట తీసుకునే ఆరోగ్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపైన 50,000 వరకు పన్ను తగ్గింపులను కోరుకోవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిలో ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎఫ్డి, ఎల్ఐసి పాలసీలు, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ తదితర పెన్షన్ల ప్లాన్లలో పెట్టుబడులు కొన్ని. ఏటా 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపులను పొందవచ్చు. అలాగే ఉద్యోగులు వీలుంటే హెచ్ఆర్ఏతో పాటు టెలిఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల రీయింబర్స్మెంట్, ఎడ్యుకేషన్ అలవెన్స్లు, ఫుడ్ కూపన్స్ను ఎంచుకోవచ్చు. ఈపీఎఫ్ విరాళాలను పెంచుకోవడం కూడా కలిసొచ్చే అంశమే. ఇల్లు కొనే ఆలోచన ఉంటే గృహ రుణంపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద ₹1,50,000 వరకు లాభం పొందవచ్చు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల పేరిట తీసుకునే ఆరోగ్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపైన 50,000 వరకు పన్ను తగ్గింపులను కోరుకోవచ్చు.